హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను యూకేలో ఉన్న ఒక బ్యూటిఫుల్ నేచర్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ప్రజెంట్ నేను డడ్డిల్ డోర్ అనే ప్లేస్లో ఉన్నాను. లండన్ సిటీ నుంచి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న సౌత్ వెస్ట్ కోస్టల్ పాత్ రీజియన్లో మోస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఇది. అసలు డడ్డిల్ డోర్ అంటే ఏంటి, యూకేలో ఈ ప్లేస్ ఎందుకు ఇంత పాపులర్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గో. వీకెండ్లో వర్క్ లైఫ్ నుంచి బ్రేక్ కోసం యూకేలో ఉన్న వన్ ఆఫ్ ది పాపులర్ నేచర్ స్పాట్ డడ్డిల్ డోర్కి స్టార్ట్ అయ్యా. ఆల్మోస్ట్ 4 అవర్స్ ట్రావెల్ చేసి సిటీ లైఫ్ నుంచి కంప్లీట్ రిమోట్ లొకేషన్లో ఉన్న బ్యూటిఫుల్ విలేజెస్ క్రాస్ చేస్తూ ఫైనల్గా డడ్డిల్ డోర్ రీచ్ అయ్యా. అక్కడికి వెళ్ళగానే కంప్లీట్లీ నేచర్ వైబ్, ఒక ఫ్రెష్ ఫీలింగ్, చుట్టూ బ్యూటిఫుల్ మౌంటైన్స్, సీ నుంచి వస్తున్న కోల్డ్ బ్రీజ్ ఎయిర్ చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. కంప్లీట్లీ ఏ డిఫరెంట్ ఫీల్ అలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్. అసలు డడ్డిల్ డోర్ ఏంటి అనేది మెయిన్ స్పాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు యూకేలో ఉండి ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకునే వాళ్ళకు వూల్ ట్రైన్ స్టేషన్ కి వచ్చి అక్కడి నుంచి టాక్సీ ఆర్ బస్సులో 20 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. నా ఒపీనియన్ లో చెప్పాలంటే ఇలాంటి రిమోట్ ప్లేసెస్ కి కార్లో రావడం సింపుల్ అండ్ ఈజీ ఆప్షన్. ఇక్కడ స్టే చేయాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి సీ సైడ్ వ్యూ కాటేజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ డడ్డిల్ డోర్ అండ్ లుల్వర్త్ కోవ్. ఫస్ట్ డడ్డిల్ డోర్ చూసుకొని ఆ తర్వాత లుల్వర్త్ కోవ్ కి వెళ్ళొచ్చు. వీకెండ్ లో చాలా మంది నేచర్ ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తారు. అంతేకాకుండా పాపులర్ ట్రెక్కింగ్ ప్లేస్ ఇది. ప్రెజెంట్ ఉన్న ప్లేస్ నుంచి బీచ్ వరకు 10 మినిట్స్ వాక్ ఉంటుంది. ఈ పాత్ లో కంప్లీట్ గా ఓపెన్ సీ, సైడ్ మౌంటైన్ క్లిఫ్స్, చుట్టూ గ్రీనరీ, సీ విండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అలా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఫైనల్ గా ఐకానిక్ స్పాట్ డడ్డిల్ డోర్ కి వచ్చేసా. ఇదే డడ్డిల్ డోర్. దీన్ని జురాసిక్ కోస్ట్ అని కూడా అంటారు. దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే చూడటానికి ఒక ఆర్చ్ లాగా ఉంటుంది, కానీ యాక్చువల్లీ ఇది ఒక న్యాచురల్ రాక్. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఈ మౌంటైన్ ని సీ వేవ్స్ కంటిన్యూస్ గా హిట్ చేస్తూ స్లోగా మిడిల్ లో ఉన్న రాక్ ని బ్రేక్ చేసి ఇలా బ్యూటిఫుల్ ఆర్చ్ షేప్ లో ఫామ్ అయింది. డడ్డిల్ అంటే ఇంగ్లీష్ లో హోల్ క్రియేట్ అవ్వడం అని మీనింగ్. సీ వేవ్స్ వల్ల మౌంటైన్ రాక్ మధ్యలో ఇలా డోర్ షేప్ హోల్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని డడ్డిల్ డోర్ అంటారు. చూడటానికి చిన్నగా ఉన్న ఆల్మోస్ట్ 200 ఫీట్ హైట్ ఉంటుంది. ఇది యూకే లో ఉన్న మోస్ట్ ఫేమస్ కోస్టల్ ల్యాండ్ మార్క్స్ లో ఒకటి. ఫొటోస్ అండ్ వీడియోస్ లో కాకుండా ఈ ప్లేస్ ని డైరెక్ట్ గా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అలా ఉంటది ఇక్కడ అట్మాస్ఫియర్. కింద ఉన్న బీచ్ నుంచి ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఈ ప్లేస్. కానీ రీసెంట్ గా వచ్చిన స్టోమ్స్ వల్ల కిందకి వెళ్లే స్టెప్స్ డిస్ట్రాయ్ అయ్యాయి. అందుకే ప్రెజెంట్ బీచ్ క్లోజ్ లో ఉంది. లక్కీగా ఆపోజిట్ సైడ్ లో ఉన్న బీచ్ కి యాక్సెస్ ఉంది. సో కిందకైతే వెళ్దాం. దీన్ని పెబల్ బీచ్ అంటారు. అంటే ఇక్కడ బీచ్ లో ఎక్కువగా శాండ్ ఉండదు. ఇలా చిన్న చిన్న స్టోన్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ కనిపించే ఆ పెద్ద స్టోన్స్ ఒక సేఫ్టీ వాల్ లాగా సీ వేవ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం వల్ల ఇక్కడ వేవ్ స్పీడ్ చాలా నార్మల్ గా ఉంటుంది. స్విమ్ చేయాలనుకునే వాళ్ళకు కూడా సేఫ్ ప్లేస్ అండ్ వాటర్ డెప్త్ కూడా చాలా మినిమల్ గా ఉంటుంది. ఫైనల్లీ డడ్డిల్ డోర్ చూసుకొని మళ్ళీ స్టార్టింగ్ ప్లేస్ కు వచ్చాను. నెక్స్ట్ లొకేషన్ లుల్వర్త్ కోవ్. ఇక్కడ నుంచి లుల్వర్త్ కోవ్ కి ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. లుల్వర్త్ కోవ్ వెళ్ళే ఈ మౌంటైన్ రిజ్ వాక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒక సైడ్ కంప్లీట్ గా ఓపెన్ సీ, మౌంటైన్ వ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి.
అక్కడ కనిపించే స్మాల్ విలేజ్ ని లుల్వర్త్ ఎస్టేట్ అంటారు. దాని తర్వాత లుల్వర్త్ కోవ్ ఉంటుంది. ఈ మౌంటైన్ రిజ్ ని వాక్ చేయలేని వాళ్ళు డైరెక్ట్ గా అక్కడికి కార్లో ఆర్ బస్ లో వెళ్ళొచ్చు. ఈ ఎస్టేట్ లో ఫుడ్, లోకల్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఒక చిన్న కోస్టల్ టౌన్ లా ఉంటది. సీ ఏరియా కాబట్టి ఇక్కడ ఫిష్ అండ్ చిప్ చాలా పాపులర్ ఫుడ్. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ బ్రిటిష్ స్టైల్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ హౌసెస్ చాలా ఉంటాయి ఇక్కడ. ఈ ప్లేస్ లో స్టే చేయడానికి ఈ టౌన్ లో ఇలాంటి కాటేజెస్ చాలా ఉన్నాయి. ఫైనల్లీ లుల్వర్త్ కోవ్ రీచ్ అయ్యాం. ఇది ఒక సర్కిల్ షేప్ లో ఉండే సీ బే. ఇక్కడ నుంచి డడ్డుల్డోర్ వరకు బోటింగ్ అవైలబుల్ ఉంది. బట్ ఈస్టర్ హాలిడేస్ వల్ల ప్రెజెంట్ ఇది క్లోజ్ అయింది. ఈ లుల్వర్త్ కోవ్ పక్కన ఉన్న మౌంటైన్ టాప్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అక్కడికైతే వెళ్దాం. ఫైనల్ గా రిటర్న్ లో మరొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉంది. దీన్ని స్టెయిర్ హోల్ అంటారు. మీకు ఫస్ట్ లో చెప్పినట్లు సీ వేవ్స్ కంటిన్యూస్ గా రాక్ ని హిట్ చేస్తూ స్లోగా రాక్ మధ్యలో క్రాక్స్ క్రియేట్ చేసి ఆర్ షేప్ లో ఉండే హోల్స్ ని ఫామ్ చేస్తాయి. మనం చూసిన డడ్డిలోర్ కూడా ఒకప్పుడు ఇలానే ఫామ్ అయింది. ఇప్పుడు మనం చూస్తుంది ఇనిషియల్ ఫార్మేషన్ స్టేజ్. కానీ ఇది ఇలా జరగాలంటే చాలా ఇయర్స్ పడుతుంది. దట్స్ ఇట్ గైస్, రియల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చాలా ఎంజాయ్ చేశా ఈ ప్లేస్ని. యూకేలో ఉండి స్టిల్ ఈ ప్లేస్ని చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.